ఏబీ వెంకటేశ్వరరావు గారు ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా 2014 నుంచి 19 వరకు పనిచేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని పలు ఆరోపణల మీద సస్పెండ్ చేసింది. దాదాపుగా 5 ఏళ్ళు ఆయనకి పోస్టింగ్ లేదు. ఎందుకంటే ఆయన మీద గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, ఆ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేందుకు ప్రయత్నం చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. అయితే అందులో భాగంగానే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆయనకి దాదాపుగా పోస్టింగ్ లేదు. చివరి రోజు పోస్టింగ్ ఆయనకి పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చిన ఆ రోజు జాయిన్ అవ్వడం, వెంటనే రిటైర్ అయిపోవడం కూడా జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి మంచి ఇంపార్టెన్స్ దొరుకుద్ది, ఆయన మంచి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పదవి ఏదో ఒకటి ఇస్తారు, నామినేటెడ్ పదవి ఇస్తారని చెప్పి అంతా భావించారు. అయితే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ పదవి ఆయనకి కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. కానీ దాన్ని ఆయన తీసుకోలేదు, ఆయన దాన్ని అంగీకరించలేదు, దాంట్లో జాయిన్ కూడా అవ్వలేదు. ఆయన దాన్ని అలాగే వదిలేశారు. అయితే ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఇచ్చినటువంటి కొంతకాలానికి ఆయన బయటకు వచ్చారు, మీడియా ముందుకు వచ్చారు. తాను రాజకీయంగా రంగప్రవేశం చేస్తున్నానని చెప్పేసి ఆయన రాజకీయంగా పొలిటికల్గా ఇకపై చాలా యాక్టివ్గా ఉంటానని కూడా చెప్పారు. అయితే ఏ పార్టీలో చేరతాను, ఏ పార్టీ తరపున తన రిప్రజెంటేషన్ ఉంటుందని ఎక్కడా స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ ఆయన పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్నానని చెప్పి ఆయన 2 ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఒకటి, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి కోడికత్తి దాడి చేసినటువంటి జనిపల్లి శ్రీనివాస్కి తాను అండగా ఉంటానని, ఈ కేసులో తనకి ఎటువంటి న్యాయం జరగలేదు, అన్యాయం జరిగిందంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి పరామర్శించారు, అమలాపురంలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ కేసులో జరిగిన ఎపిసోడ్స్, అంటే ఆ రోజు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో జరిగినటువంటి ప్రతి వ్యవహారాన్ని ఆయన మీడియా ముందు పెట్టారు. ఆ తర్వాత అతనికి, అంటే జనిపల్లి శ్రీనివాస్కి పూర్తిగా న్యాయపరంగా పూర్తిగా సపోర్ట్ తన వైపు నుంచి ఉంటుంది. అవసరమైతే ఇంటలెక్చువల్స్, తర్వాత కొన్ని ఉన్నత వర్గాల నుంచి తాను ఫండింగ్ తీసుకుని న్యాయపరంగా అతనికి సపోర్ట్ చేసే విధంగా కూడా తను వ్యవహరిస్తానని కూడా ఏబీ వెంకటేశ్వరరావు గారు చెప్పారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే, ఒక వారం 10 రోజుల గ్యాప్లోనే కాకినాడ కూడా విచ్చేశారు ఆయన. కాకినాడ విచ్చేసి కాకినాడలో ఉన్నటువంటి మరొక ఇంట్రెస్టింగ్ కేసు, ఇది చాలా సంచలనం కలిగించినటువంటి కేసు ఏదైతే ఉందంటే అనంతబాబు గారి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు. ఈ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబం దగ్గరికి వెళ్ళారు. అక్కడ నుంచి జిల్లా కలెక్టర్ గారిని కలిశారు. కలెక్టర్ గారిని కలిసి కేసు వ్యవహారంలో అతని కుటుంబానికి రావాల్సినటువంటి కాంపన్సేషన్ కూడా ఇవ్వలేదు, ఆ కాంపన్సేషన్ వ్యవహారం త్వరగా తేల్చాలని చెప్పేసి కూడా దాని మీద నిర్ణయం తీసుకోవాలని కూడా కలెక్టర్ గారిని కలిసి కాకినాడ కలెక్టర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2 కేసులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వం అంటే అప్పట్లో, ఇప్పుడు ప్రభుత్వం ముందు జరిగినటువంటి సుబ్రహ్మణ్యం హత్య కేసు ఏదైతే ఉందో, ఈ సుబ్రహ్మణ్యం హత్య కేసుని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చారు. అంటే దాదాపుగా అది అప్పట్లో చాలా ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఛార్జ్షీట్ వేయనివ్వకుండా అడ్డుపడి అతనికి బెయిల్ వచ్చేలాగా ప్రభుత్వమే వ్యవహరించిందనే ఒక ఆరోపణ కూడా ఉంది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరగాలి. అప్పుడు జరిగినటువంటి విచారణని పూర్తి స్థాయిలో ముందు నుంచి విచారణ చేసుకుని రావాలి. ఒక్క అనంతబాబు గారే కాదు, మిగతా ఎంతమంది ఉన్నారు ఈ కేసులో, ఒక వ్యక్తి వల్ల ఒక వ్యక్తిని చంపడం అవ్వదు కాబట్టి, హత్య చేయడం అవ్వదు కాబట్టి, ఇంకొంతమందిని ఈ కేసులో చేర్చాలని ఒక డిమాండ్ కూడా ఆయన అప్పట్లో చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఎటువంటి వ్యవహారాలు, ఎటువంటి వ్యవస్థ ముందు ఈ వ్యవహారం జరిగింది, ఈ 2 కేసులకు సంబంధించి ఎటువంటి న్యాయం జరగాలి, బాధితులకి పక్షాన్ని ఏ విధంగా న్యాయం జరగాలనే తపన ఏబీ వెంకటేశ్వరరావు గారిలో కనిపించింది. అయితే దీని అంతటికీ కారణం ఆయన ఇండివిజువల్గా వచ్చి ఆయనే చేశారా, లేదంటే ఎవరన్నా ప్రోద్బలంతో చేశారా అనే ఒక చర్చ వచ్చిన సమయంలో కేవలం ఈయన తెలుగుదేశం పార్టీకి కొంత అనుకూలంగా ఉంటారని అప్పట్లో వార్తలు వినిపించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అలాగే విమర్శలు, అలాగే ఆరోపణలు కూడా చేసేవారు. అయితే ఈ 2 కేసులకు సంబంధించి ఆయన ఒక లీగల్ అసిస్టెన్స్ ఇచ్చేలాగా, బాధితుల పక్షాన లీగల్ అసిస్టెన్స్ ఇచ్చేలాగా వ్యవహరించడానికి గల కారణం, వెనక ఎవరున్నారనే దాని మీద పరిశీలిస్తే కనుక తెలుగుదేశం పార్టీ పెద్దలే దీన్ని వెనకుండి నడిపిస్తున్నారని ఒక ఆరోపణ కూడా ఉంది. అయితే దీన్ని ప్రస్తుతం మనం పూర్తిగా నిర్ధారించలేకపోయినా ఈ 2 కేసులు మాత్రం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే కేసులే. 2 జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం కావచ్చు, ఇటు అనంతబాబు గారి వ్యవహారం కావచ్చు, ఈ రెండిట్లో కూడా బాధితులు, అటు చనిపోయినటువంటి వీధి సుబ్రహ్మణ్యం కానీ, ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నటువంటి జనపల్లి శ్రీనివాస్ కానీ, వీరిద్దరికీ అన్యాయం జరిగింది. పూర్తిగా న్యాయం జరగాలి. న్యాయం జరిగితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఇబ్బంది అనేది తప్పదన్నది కూడా మనకి తెలుస్తూ ఉంది. సో దీని వెనక కేవలం ఒక స్ట్రక్చరల్గా, అంటే ఒక వ్యవస్థ
వ్యవస్థీకృతంగా దీన్ని నడిపించాలి. దీన్ని నడిపిస్తే కొంతమంది ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఈ కేసులో అరెస్ట్ అయితే, మరోసారి అరెస్ట్ అయితే ఇది సంచలనమే అవుతుంది. ఎందుకంటే ఈ హత్య కేసు అనేది అప్పట్లో చాలా సంచలనం. ఇంటికి తీసుకొచ్చి శవాన్ని ఇంటి దగ్గర పెట్టి డోర్ డెలివరీ చేశారని తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా ఆరోపించారు. ఆ టైంలో జరిగింది కూడా అదైతే. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి పురోగతి లేని నేపథ్యంలో దాన్ని మరొకసారి విచారణకి తీసుకురావాలి. దాని మీద ఒక ప్రత్యేకమైన విచారణ జరగాలి. దాన్ని ఒక కేసుని ఒక తుది రూపుకు తీసుకురావాలని అటు దాదాపుగా 6 ఏళ్ళు కావస్తోంది కోడికత్తి ఇన్సిడెంట్ జరిగి. ఆ ఇన్సిడెంట్కి సంబంధించి కూడా ఒక పక్కా క్లియరెన్స్ అయితే రావాలి దీనికి సంబంధించి. ఇతను ఎందుకంటే ఈ జన్నిపల్లి శ్రీనివాస్ అనే యువకుడి పూర్తిగా భవిష్యత్తు నాశనం అయిపోయింది కాబట్టి అతను కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఏబి వెంకటేశ్వరరావు గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఈ 2 కేసులకు సంబంధించి ఆయన ఒక భుజానికి ఎత్తుకోవడానికి గల కారణం ఏంటంటే దీని వెనుక తెలుగుదేశం పార్టీ పెద్దలు ఉన్నారు, కావాలని ఏబి వెంకటేశ్వరరావు గారిని నడిపిస్తూ ఉన్నారనే ఒక ఆరోపణ అయితే జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం చెప్పలేకపోయినప్పటికీ ఈ 2 కేసుల వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్తంత ఇబ్బంది కలిగే పరిణామాలే కనిపిస్తాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.